ఇన్ని రోజులు ఒగలెక్క ఇక రేపటి కాంచి ఒగలెక్క పార్టీ లేవు ఆఫీసులు లేవు ఫేస్ టు ఫేస్ ఆర్ పర్ జోష్ సై అంటే సై చూసుకుందామంటే చూసుకుందాం మాటకు మాట క్వశ్చన్ కు క్వశ్చన్ తగ్గుడుండని తగ్గ ఫర్ కొట్లాటకు అంతా తయారైంది. మైకులు సరియేసి పెట్టిండ్రు, బెంచీలు తుడిచి పెట్టిండ్రు, ముంగట బందోబస్తు ఉంటది జబర్దస్తు. నీ ఊరిచ్చుడు పాడుగాను అసలు ముచ్చటేందో చెప్పు అంటురులే సుడుర్రు మరి. రేపటి కాంచే అసెంబ్లీ షురు. చలికాలం మీటింగులు గాని ఉడుకుడికే అయ్యేటట్టున్నాయి. నీళ్లు ప్రాజెక్టులే మెయిన్ ముచ్చట్లు. కృష్ణా గోదావరిలో మనకు రావాల్సిన నీళ్ళేంది, ప్రాజెక్టులేంది, ఎప్పుడేమైంది అనేది చర్చలు చేస్తారట. ఆల్రెడీ ఎవల పార్టీ ఆఫీసుల నుండి సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నాయి. అలా అసెంబ్లీలో అందరు కలవబోతున్నారు. మీ గవర్నమెంట్ ఉండగానే అన్యాయం జరిగిందని నీళ్లు లేలే మీరే ఆగం చేస్తురని వాళ్ళు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఎవరు ఫెయిల్ అయింది, డిఆర్ఎస్ ఎందుకు వెనకకొచ్చిందో చర్చలు చేస్తారు కాబట్టి తగ్గ ఫర్ ఉంటది. ఎవల మాటలు నెగ్గించుకుంటానికి లీడర్లంతా ప్రిపేర్ అయినరో మల్కా. ఇంతకు అసెంబ్లీకి కేసీఆర్ సార్ వస్తాడా రాడా అనే చర్చ నడుస్తుంది. సార్ మాజీ సీఎం అయినాక డుమ్మాల మీద డుమ్మాలు కొడతాడు. మళ్ళా రాలేదనుకుంటా 2 మాటలు ఒక పూట ఇట్లొచ్చి ఆదరేసుకొని పోవడు తప్పితే పల్లెత్తు మాట మాట్లాడింది లేదు. చల్ గిదేం తరీకా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని నువ్వు సీనియర్ లీడర్ సభకు రావాలి, మేమేమన్నా తప్పులు చేస్తే చెప్పాలి, సలహాలు ఇవ్వాలని సర్కారు వాళ్ళే ఎన్నో మాటలు కోరబట్టి నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు, అసెంబ్లీకి వస్తే గుండెకి సస్తావు. నిద్రపోయి 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పోరంబోకులు మాట్లాడుతున్న ప్రభుత్వాలు అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి రాకుండా దొంగచాటు మాటలు మాట్లాడే ప్రభుత్వాలు అనేక కార్యకర్తలకు వస్తున్నారు. తప్పకుండా అసెంబ్లీకి రావాలి. ఎవల ఆఫీసులు కూకొని ఎన్ని డైలాగులైనా కొట్టొచ్చు. అసెంబ్లీకి వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే కదా ఎవలేందో పబ్లిక్ కు తెలిసేది. మొన్న ఫామ్ హౌస్ కు పోయి మీరు కూడా సభకు రావాలని లీడర్లంతా అడిగితే సరే చూద్దాం అన్నాడట. చూడాలి మరి ఈ తప్పకుండా అసెంబ్లీకి వస్తాడో లేదో.